అధ్యక్షుడు వారిని కోరుతున్నారు. సిపిఎస్ అధ్యక్షులు దర్శకౌర్ 2 minutes ప్లీజ్. వేదికపై ఉన్నటువంటి పెద్దలు, అధిరత మహారాజులు, గౌరవనీయులు, సభా అధ్యక్షులు అభిమియ గారు, లక్ష్మయ్య గారు, వెంకట నరసయ్య గారు, మహిళా కార్యదర్శి నరసమ్మ గారికి, అదేవిధంగా మంత్రివర్యులు, తెలంగాణ ముద్దుబిడ్డ, మనందరి ఆత్మీయుడు అడ్లూరి లక్ష్మణన్న గారికి, అందరికీ కింద కూర్చున్నటువంటి ఉద్యోగ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సార్, తెలంగాణ ఉద్యోగులు కోరుకున్నటువంటి గవర్నమెంట్ మనం తెచ్చుకున్నాం. మన కళ సాకారమైంది. ఉద్యోగుల యొక్క ఆకాంక్షని నెరవేర్చుకోవాలనే ఆకాంక్షతో మిమ్మల్ని మేమందరం కూడా కోరుకోవడం జరిగింది. ఆ విధంగా ఈరోజు సంక్షేమ రాజ్యం ఏర్పడ్డది. మరి సంక్షేమ రాజ్యంలో ఉద్యోగులకు కావాల్సినటువంటి సంక్షేమ ఫలాలన్నీ కూడా అందాలనే ఆకాంక్షతో మేము వచ్చాం. అందులో భాగంగానే సార్కి మన గౌరవ మినిస్టర్ గారికి ఓకేతో సంబంధించిన థ్యాంక్ యూ. ఓకే, ఒక 2 minutes 1 minute. ఈరోజు తెలంగాణ ఉద్యోగులందరూ కూడా వారి సంక్షేమం కోరుకుంటున్నారు. దివ్యాంగులు ముఖ్యంగా ఈక్వాలిటీ, డిగ్నిటీ. అదేవిధంగా నేను ఏమంటున్నా అంటే, ఉద్యోగం చేస్తున్నంత కాలం తన హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం ఆల్రెడీ మనకు కల్పించింది. ఆ హక్కుల సాధనకై నాయకులు ఉన్నారు. వాటిని నిలబెట్టడానికి మన రాజకీయ నాయకులు ఉన్నారు, మన పరిపాలకులు ఉన్నారు. తదనంతరం పదవి విరమణానంతరం కూడా ఆ జీవిత కాలంలో హక్కుల కోసం పోరాడుతూ ఈరోజు మనం ఏం చేస్తా ఉన్నాం, మన హక్కులు సాధించుకుంటా ఉన్నాం. కానీ పదవి విరమణానంతరం ఒక్క రూపాయి కూడా రావడం లేదు ఈ సిపిఎస్ విధానంతో. సో మన హక్కులు సాధించుకుంటాం, అన్ని చేసుకుంటాం, కానీ పదవి విరమణానంతరం మన పరిస్థితి ఏంటి అనే పరిస్థితి ఆలోచిస్తే సిపిఎస్ ఉద్యోగులకు ఎత్తుబాటు లేదు. సిపిఎస్ ఉద్యోగులు 70% మంది ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రాతినిధ్యమే లేదు ఈరోజు మాట్లాడడానికి, హక్కులు సాధించడానికి. కాబట్టి సిపిఎస్ ఉద్యోగులకు ప్రాతినిధ్యం కల్పించండి. మన హక్కులు సాధించాలంటే సిపిఎస్ ఉద్యోగుల యొక్క ప్రాతినిధ్యం ఉండాలి. ప్రతి దాంట్లో కూడా, ఎత్తుబాటులో కూడా ప్రాతినిధ్యం ఉండాలి. సార్, ఒక విషయం గుర్తుంచుకోండి, రిటైర్డ్ అయిన సిపిఎస్ ఉద్యోగికి హెల్త్ కార్డు వర్తించదు, పెన్షన్ రాదు, హెల్త్ కార్డు వర్తించదు, ఆర్థిక భద్రత లేదు, ఆరోగ్య భద్రత లేదు. మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టారు, సిపిఎస్ విధానాన్ని వచ్చిన వెంటనే రద్దు చేస్తామని. ఆ మేనిఫెస్టోని దాని తగ్గట్టుగానే ఖచ్చితంగా రద్దు చేస్తారని ఆశిస్తా ఉన్నాం. కాబట్టి దాని వెంటనే అమలుకు శ్రీకారం చుట్టాలని ఆశిస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పేరున ధన్యవాదాలు. ఇప్పుడు జనరల్ సెక్రటరీ గారిని మరి అసోసియేషన్ యొక్క రిపోర్ట్ని సమర్పించాల్సిందిగా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత సభ సందర్భంలో ప్లీజ్. గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, వేదికపై ఉన్నటువంటి గౌరవ అతిథులందరికీ, అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, నా దివ్యాంగ ఉద్యోగ సోదరి మనందరికీ హృదయపూర్వక నమస్కారాలు.
ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సమావేశానికి హాజరు కావడం, అలాగే మంత్రివర్గంలో మీరు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మా డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ తరఫున మీకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నగారు. సార్, మీరు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే శుభాకాంక్షలు తెలియజేయడానికి మా అసోసియేషన్ ఆధ్వర్యంలో మిమ్మల్ని కలిసినప్పుడు మా అసోసియేషన్ కొన్ని సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీరు వెంటనే స్పందించి నాన్ ఫైనాన్షియల్ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తారని మీరు ఇచ్చిన హామీ మాకెంతో నమ్మకాన్ని కలిగించింది. మీరు చెప్పిన మాటలు నిలబెట్టుకుంటూ చాలా కాలంగా దివ్యాంగ ఉద్యోగులు ఎదురు చూస్తున్న అత్యంత ముఖ్యమైన జీవోఎంఎస్ నెంబర్ 34ను జారీ చేయడం ద్వారా చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ జీవో వల్ల ప్రమోషన్లు లేదా బదిలీ పొందిన దివ్యాంగ ఉద్యోగులకు వారు మొదటి ప్రాధాన్యతగా కోరుకున్న స్థలంలో పోస్టింగ్ పొందే అవకాశం కలిగింది. ఇది దివ్యాంగ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపినా ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప నిర్ణయం. ఇందుకు మా సంఘం తరఫున, తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగ ఉద్యోగులందరి తరఫున మీకు హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా దివ్యాంగ ఉద్యోగులకు త్వరలో డిజబుల్ డే రోజు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించడం కూడా ఎన్నో సంవత్సరాలుగా మేము కోరుకుంటున్న ముఖ్యమైన అంశం. ఈ రెండు నిర్ణయాలు మా జీవితాల్లో విశేషమైన మార్పు తీసుకొచ్చాయి. అందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే దివ్యాంగుల సమస్యలను అర్థం చేసుకునే వ్యక్తే కాకుండా ఒక దివ్యాంగులనే వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం కూడా అభినందనమైన నిర్ణయం. వారి ద్వారా అనేక మంది దివ్యాంగ ఉద్యోగుల సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావడం జరిగింది. వారి ఆయంలో ఎంతో మంది దివ్యాంగ ఉద్యోగుల సర్వీస్కు సంబంధించిన ఎన్నో సమస్యలు వెంటనే వారి దృష్టికి తీసుకువెళ్ళగా వారు సంబంధిత హెచ్ఓడీలు కలెక్టర్లతో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేసినందుకు అసోసియేట్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇలాంటి వారు మరొకసారి బాధ్యతలు చేపట్టి దివ్యాంగుల ఉద్యోగుల సంక్షేమం మన ప్రభుత్వం ఆధ్వర్యంలో, మీ ఆధ్వర్యంలో మరింత మెరుగుపడే అవకాశం ఉంది. సార్, తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25,000 మందికి పైగా VH, HH, OH దివ్యాంగ ఉద్యోగులు వివిధ శాఖల్లో అటెండర్ స్థాయి నుంచి గ్రూప్ ఏ అధికారుల వరకు సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధిలో వారు కూడా సమాన భాగస్వాములే. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మా సంఘానికి ప్రత్యేక వెబ్సైట్ కూడా ఉంది సార్. ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవోలు, దివ్యాంగ ఉద్యోగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, ఉపయోగకరమైన సమాచారం అన్ని అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా కొన్ని విడతలు కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం అన్నగారు. మా సంఘానికి ఇంతమంది ఉన్నప్పటికీ అధికారిక గుర్తింపు కల్పించి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో సభ్యత్వం ఇప్పిస్తే, రికగ్నిషన్ గా ఇప్పిస్తే మా సంక్షేమం మరింత బాధపడే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ లో దివ్యాంగ ఉద్యోగులకు ప్రీమియం మినహాయింపు కూడా చేయాలని మేము కోరుతున్నాం అన్నగారు. జీవోఎంఎస్ నెంబర్ 34 జారీ చేయడం మాకు చాలా సంతోషం. కానీ అందులో 40% డిజబిలిటీని కూడా ఇంక్లూడ్ చేస్తే ఇంకా మాకు మీరు హామీ కూడా ఇచ్చారన్నగారు. అది కూడా తొందరగా మీరు చేస్తారని నాకు నమ్మకం ఉంది. తర్వాత ఆర్పిడబ్ల్యూలో పేర్కొన్నట్టు 40% డిజబిలిటీని కూడా ట్రాన్స్ఫర్లలో థర్డ్ ప్రయారిటీకి పోయిందన్నగారు. అంతకుముందు ఫస్ట్ ప్రయారిటీ ఉంటే అది ఫస్ట్ ప్రయారిటీకి 40% ఇంక్లూడ్ చేస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. దివ్యాంగ ఉద్యోగులకు హైయర్ స్టడీస్ చదువుకోవడానికి ఓడీ ఫెసిలిటీ కూడా ఇవన్నీ నాన్ ఫైనాన్స్ సంబంధించిన అన్నగారు. దివ్యాంగ ఉద్యోగులకు సంబంధించి అదనంగా 14 రోజుల సెలవులు కూడా తమరి ఆధ్వర్యంలో చేస్తారని మేము నమ్మకం ఉంది. SC, ST, BC, మైనార్టీ గురుకులాల్లో కూడా దివ్యాంగ ఉద్యోగులు కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలు కూడా మీరు ఒక్కసారి దృష్టి పెట్టి వారితో మాట్లాడిన సమస్య పరిష్కారం అవుతాయి. అదేవిధంగా సెల్ఫ్ డిపార్ట్మెంట్ లో, మెడికల్ డిపార్ట్మెంట్ లో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయన్న మీరు ఒక్కసారి సమీక్ష చేస్తే ఆ సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తాం. వారి మీ ఆధ్వర్యంలో అవుతాయి. అది ₹1 కూడా ఫైనాన్షియల్ బాధ్యత లేనటువంటిది. అదేవిధంగా CPS ఉద్యోగులకు కూడా మనకు OPS చేస్తే బాగుంటుంది అన్నగారు. జీవోఎంఎస్ నెంబర్ 317 ద్వారా కొంతమంది దివ్యాంగ ఉద్యోగులు దూర ప్రాంతాలకు వెళ్ళిపోయిన అన్నగారు. అది ఏమాత్రం అవకాశం ఉన్నా వారి స్వస్థలాలు తీసుకొస్తే బాగుంటుంది అని మేము సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఇవన్నీ నాన్ ఫైనాన్స్ తో కూడుకున్నటువంటివి, మీకు ఎలాంటి బాడీ లేనటువంటివి. మీకు మేము సపోర్ట్ గా ఉంటామన్నగారు. మీరు మాకు ఎప్పుడు కూడా అందుబాటులో మేము కోరగానే మాకు మేము 17వ తారీఖు గౌరవ విషయంగా వెళ్ళగానే మీరు వస్తానని ఖచ్చితంగా వస్తాను, కానీ 19th కాదు 26th పెట్టుకోమని చెప్పారు. అదే అన్నగారి కోరిక మేరకు మేము 26th ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా మన థర్స్డే రోజు కూడా పోయినాం. అన్నగారు ఇది కార్డు చూడడంతోనే వస్తాను, నీకు వేరే మాట లేదు, మన మీద అంత అభిమానం, గౌరవం ఉంది. అన్నగారి 33 జిల్లాల నుంచి దివ్యాంగ ఉద్యోగులు అందరూ హాజరైనారు. ఈ సమాచారం 33 జిల్లాలకు వెళ్ళిపోతే ఒక్కొక్కరి కుటుంబాలు ఎన్ని కూడా చాలా ఇన్ఫర్మేషన్ మనకు ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. కాబట్టి మీరు రావడం మాకు సంతోషం. మీ దాదాపు మేము నిజంగా జీవితాంతో రుణపడి ఉంటాం. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హౌసింగ్ లో కూడా అన్నగారు 5% ఇప్పిస్తే బాగుంటుంది. ఫైనాన్స్ లేనటువంటిదే. ఇవన్నీ కూడా జీవో కూడా ఉంది, కొన్ని డిపార్ట్మెంట్ ఇవ్వట్లేదు. 42 జీవో, 34 జీవో కూడా కొన్ని డిపార్ట్మెంట్ అమలు చేయడం లేదు. మన ప్రభుత్వం ఇచ్చిన జీవో అనేది కొన్ని అధికారులు అవగాహన ఉండి లేక దాన్ని పక్కన పెడుతున్నారు. ఇలాంటి అన్ని విషయాల మీద మీరు ఒక్కసారి దృష్టి పెట్టి ఆ జీవోను, ప్రభుత్వం ఇచ్చిన జీవోను పక్కగా అమలు చేసే విధంగా మీ ఆధ్వర్యంలో అవుతుందని మాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు ఫస్ట్ మినిస్టర్ వచ్చిన రోజే మీరు శుభాకాంక్షలు వచ్చిన రోజే మీరు మాకు హామీ ఇచ్చారు. ఆ
ఎప్పుడన్నా వచ్చినప్పుడు బిల్డింగు అన్ని జిల్లాలలో కూడా ఆల్రెడీ ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేశారు. మనకు అసోసియేషన్ ఒక బిల్డింగ్ కూడా మన కార్పొరేషన్ పక్కన కమిషనర్ దాంట్లో కూడా ఒక బిల్డింగ్ ఏదైనా ఇప్పిస్తే బాగుంటుంది. ఇంతమంది ఏదో పనుల మీద వస్తున్నారు, వచ్చినప్పుడు శ్రద్ధ లేకుండా ఇబ్బంది పడకూడదు. ఇక్కడ రావాలంటే స్ట్రెచెస్ మీద ఇబ్బంది అవుతుంది. అదొకటి మీరు తీసుకొని హౌసెస్లో కూడా మాకు ఏమైనా అవకాశం ఉంటే 5% రిజర్వేషన్ పక్కన ఇంప్లిమెంట్ చేస్తారని కోరుకుంటున్నాం అన్నగారు. మీరు మాకు రావడమే ఇక్కడ చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మీరు నిజంగా మా గుండెలో చిరస్థాయిలో ఉండిపోతారన్న రాష్ట్రం మొత్తం అన్ని ఉద్యోగాలలో అక్కడ అందరూ గ్రూప్ వై క్యాడర్ కూడా ఉన్నారు, గెస్టెడ్ ఆఫీసర్లు కానీ అటెండర్లు కానీ అందరూ ఉన్నారు, ఇక్కడ సెక్యూరిటీ కార్యక్రమం కూడా ఉన్నారు. కాబట్టి మీరు మా మీద నమ్మకంతో వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా మా తరఫు నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు తోడుగా మాకు చైర్మన్ గారు మీరు మంచి జోడి ఇస్తారు, ఇద్దరు జోడి. మాకు ఏ సమస్య వచ్చినా పూర్తి ధైర్యం ఉంది. ఏ రాత్రి వచ్చినా మాకు చైర్మన్ గారు ఉన్నారు, మాకు మినిస్టర్ గారు చైర్మన్ గారు చెప్పగానే మీకు చెప్తున్నారు ఎక్కడో కానీ వెంటనే సమస్యలు అయితే పరిష్కారం అవుతున్నాయి. అలాంటి వారిని ముందు మాకు ఇంకా సంక్షేమం ఎక్కువ కొనసాగడానికి మీరు అవకాశం ఇస్తే ఇంకా బాగుంటుందని చైర్మన్గా ఈ సందర్భం కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎఫ్ఆర్ఎస్ కూడా సార్ మాకు డిజేబుల్ వాళ్ళకు బ్లైండ్ వాళ్ళకు ఎఫ్ఆర్ఎస్ ఉంది, అది మినహాయింపు చేయాలి. గురుకులాలలో కూడా గురుకులాలలో కూడా నైట్ డ్యూటీ, ఉమెన్స్ నైట్ డ్యూటీ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళకు మినహాయింపు ఇవ్వాలి. ఎఫ్ఆర్ఎస్ కూడా సెల్ఫ్ డిపార్ట్మెంట్లో కూడా ఇబ్బంది ఉంది. విహెచ్ ఎగ్జామ్షన్ కూడా చేస్తారని అవన్నీ మీకు వినతిపత్ర రూపంలో ఇస్తామన్నారు. దయచేసి మీరు మనస్ఫూర్తిగా మాకు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుని. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మీ సార్. ఇప్పుడు మనకు గవర్నమెంట్కు అంటే మన గౌరవ మినిస్టర్ గారికి వారధిగా సారథిగా ఉన్నటువంటి మన గ్రేట్ హానరబుల్ ఎక్స్ చైర్మన్, ఎందుకంటే అన్న అంటే నేనున్నా అని విన్నట్టైనా పోనెత్తి ఒక మంచి అంటే మన జాతిగా మన వికలాంగుడు, మన దివ్యాంగుడు, మన సాధక బాధకాలు తెలిసిన వ్యక్తి, ఏ అర్ధరాత్రి అపరాధం చేస్తున్నా రిస్క్ పడకుండా ఫోనెత్తి మనకు ప్రాబ్లం సాల్వ్ చేసే వ్యక్తి. ఈ మధ్యనే చాలా డిపార్ట్మెంట్స్ మరి 34G ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటే వాళ్ళకి అధికారులు చేసేసి మీకు అట్రాసిటీ యాక్ట్ కింద మేము లోపల వేపిస్తామని చెప్పి వారిని ముస్లిం వీర గారు, ఎందుకంటే సార్ కూడా నేను ఒక విన్నపం చేయదలుచుకున్నాను. కొత్త వాళ్ళకి ఇస్తే మన రెగ్యులేషన్ వాళ్ళు ఎట్లనే ఉంటుంది. మన యొక్క విషయాల్ని అవగాహన పెట్టే వ్యక్తి ఇంకా కంటిన్యూస్గా ఇంకా సగాన్ని నిలిచిన పనులు కంటిన్యూస్ కావాలంటే కొత్త వాళ్ళతో మన కొత్త మైండ్ సెట్ ఉంటుంది. కాబట్టి వాటితో మన కొత్త అవకాశం ఇవ్వాలనుకుంటూ మీరు ఇప్పుడు మన ఎక్స్ గౌరవ చైర్మన్ గారు ముస్లిం వీరయ్య గారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని మన దివ్యాంగ సమాజం కోసం, ఎందుకంటే ఇలా ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం మేధావులు ఈసీ మెంబర్స్ మాత్రమే సార్, మీకు అందరూ రాలేదు, అందరికి ఇబ్బంది పెట్టి ఈసీ మెంబర్స్ మాత్రమే వీళ్ళు ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మరి నేను సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కేటగిరీలకు సంబంధించి వికలాంగ ఉద్యోగ కార్యవర్గాల తో కూడిన ఒక కృతజ్ఞత సభని ఏర్పాటు చేయడం పట్ల సంఘ బాధ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగ ఉద్యోగుల ఐక్యత. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వికలాంగ ఉద్యోగులకు సైతం ఒక్కొక్క సమస్యను పరిష్కారం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వికలాంగుల పెద్దన్న, వికలాంగుల ఆత్మబంధువు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి హృదయం ఉన్న, మంచి మనసున్న భోలా శంకరుడు లాంటి వ్యక్తిని మన శాఖకి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని మన మంత్రిగా ఏర్పాటు చేయడం పట్ల మనందరం కూడా ముఖ్యమంత్రి గారికి ఎల్లప్పుడూ రుణపడుతాం. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, నిత్యం పేద ప్రజల గుండె చప్పుడు, మన మట్టి వాసన తెలిసిన వ్యక్తి మన లచ్చన్న. పేద ప్రజలు ఎక్కడ కనపడ్డా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకొచ్చే మహా యోధుడు మన లచ్చన్న. వికలాంగులు ఎక్కడ కనపడ్డా, వాళ్ళు ఉద్యోగులైనా సాధారణ వ్యక్తులైనా, వాళ్ళు కనపడగానే తనే ముందుకెళ్ళి వాళ్ళని ప్రేమతోని ఆప్యాయతోని పలకరించి వాళ్ళ సమస్య తెలుసుకొని వెంటనే అధికారుల దృష్టికి
తీసుకెళ్లి కొన్ని వందల మంది వికలాంగుల సమస్యలను పరిష్కారం కావడానికి నడుం బిగించిన మన పెద్దన్న, మన లచ్చన్న. ఇంత మంచి వ్యక్తి ఈరోజు మన అందరి మన విజ్ఞాపనని మరి గుర్తు చేసుకొని ఇక్కడికి రావడం అనేది నిజంగా హృదయపూర్వక వారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రమా, మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన వికలాంగుల సమస్యలు కానీ వికలాంగ ఉద్యోగ సమస్యలు కానీ పరిష్కారం అయితే అని 1000 కళ్ళతో ఎదురు చూసినాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు. మన వికలాంగుల సంఘాలు కేసీఆర్ మంత్రుల చుట్టూ, కేసీఆర్ చుట్టూ, ఆ తెలంగాణ భవన్ చుట్టూ కొన్ని వందల సార్లు ప్రదక్షిణ చేసినాయి. కొన్ని వందల సార్లు కాళ్ళరిగేలా వాళ్ళ చుట్టూ తిరిగినాయి. ఏనాడు కూడా వికలాంగుల సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ మన పెద్దన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం నుంచి మొదలుకొని నేటి వరకు కూడా వికలాంగుల సమస్యలని పరిష్కారం చేయడానికి నడుము బిగించినారు. ఇవాళ జీవో నెంబర్ 34 ఇచ్చి వికలాంగ ఉద్యోగులు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడే ప్రమోషన్ పొందేలా, దగ్గరి స్థానంలో ప్రమోషన్ పొందేలా, 70% పైన ఉన్న వికలాంగులకి 70% వైకల్యం పైన ఉన్న వికలాంగులకి ట్రాన్స్ఫర్ లేకుండా ఉండేలా, తీవ్ర వైకల్యం ఉన్న వికలాంగుల తల్లిదండ్రులు కూడా జీవోని వర్తింపజేసిన ఘన చరిత్ర రేవంత్ అన్నది, లక్ష్యం. గొప్ప జీవో అన్నది. తీవ్ర వైకల్యం ఉన్న తల్లిదండ్రులు బాధపడాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి అక్కడే ప్రమోషన్ లేదా దగ్గర చోట ప్రమోషన్ పొందేలా జీవో ఉంది. 70% పైన వైకల్యం ఉన్న వికలాంగులకి ట్రాన్స్ఫర్ లేకుండా ఉండేలా జీవో ఉంది. వికలాంగులందరూ కూడా ప్రమోషన్ పొందేటప్పుడు అక్కడ లేదా దగ్గర ప్లేస్లా ప్రమోషన్ పొందేలా జీవో ఉంది. మరొక మాట, మరి వికలాంగుల పెద్దన్న రేవంత్ అన్న, మరో పెద్దన్న లచ్చన్న వికలాంగుల ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజు వికలాంగ ఉద్యోగులకి ఆన్ డ్యూటీ సౌకర్యం ఇప్పించి నాకు గొప్ప వ్యక్తులు ఇద్దరు కూడా. ఇవాళ మీ అందరికీ తెలుసు, వికలాంగుల కార్పొరేషన్లో 2010 పిఆర్సీ కానీ, 2015 పిఆర్సీ కానీ, 2020 పిఆర్సీ కానీ 3 పిఆర్సీలు కూడా ఏకకాలంలో మొన్న దసరా రోజున ఇప్పించిన గొప్ప చరిత్ర లచ్చన్నది, రేవంత్ అన్న. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి మాత్రమే 3 పిఆర్సీలు ఇచ్చారు 2005లో. మళ్ళా 3 పిఆర్సీలు రేవంత్ అన్న, లక్ష్మణ్ ఆధ్వర్యంలో మళ్ళా వచ్చినాయి. ఇలా వికలాంగుల కార్పొరేషన్లో ప్రతి నెల 1వ బుధవారం, 3వ బుధవారం వికలాంగ ఉద్యోగులకు కూడా మన ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేసిన విషయం మీకు తెలుసు. వందలాది మంది వికలాంగ ఉద్యోగుల సమస్యలు కూడా మనం పరిష్కారం చేసిన విషయం కూడా మీకు తెలుసు. ఈ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వికలాంగుల పెద్దల ప్రభుత్వం. వికలాంగులకి, వికలాంగ ఉద్యోగులకి అనుక్షణం రక్షణగా ఉండే ప్రభుత్వం. మరి చాలా సమస్యలు ఉన్నాయి. మరి అవన్నీ ఒకే రోజున కాకపోయినా చిన్న చిన్నగా అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. మరి ఒక్కో సమస్య మనకు పరిష్కారం అవుతూ వస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు, దాదాపు 20-25 వేల మంది వికలాంగ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. దాదాపు అందరితోని వ్యక్తిగతంగా నాకు సంబంధం ఉంది, వ్యక్తిగతంగా పరిచయం ఉంది. మరి మన అందరం కూడా కలిసి మన సమస్యలు పరిష్కారం చేసుకుంటూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అండగా ఉండాలని కోరుకుంటూ, ఎప్పుడు కూడా మీరు పిలిస్తే పలికే మన లచ్చన్న ఉన్నాడు. మీరు పిలిస్తే పలికి ఆ సమస్య పరిష్కారం చేయడానికి ముందంజలో ఉన్నారు. మరి ఇలాంటి మంత్రి మనకు దొరకడం కూడా మన అదృష్టం. గతంలో టీఆర్ఎస్ కాలంలో ఉన్నప్పుడు కొప్పులీశ్వర్ మంత్రిగా ఉన్నాడు. మనం ఏం పట్టించుకోలే. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలే, కొప్పులీశ్వర్ కూడా మనని పట్టించుకోలే. కానీ ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న పట్టించుకుంటున్నాడు. లచ్చన్న అనునిత్యం మనకి అందుబాటులో ఉంటున్నాడు. మరి ప్రత్యేక ధన్యవాదాలు కూడా వారికి మనం ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళిద్దరికీ ఇంకో పోలిక కూడా ఉంది. రేవంత్ అన్న కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకాన్ని వికలాంగుల సోదరి రజనికి ఉద్యోగం ఇవ్వడానికి ఇచ్చారు. అదే తరహాలో
ఆత్మ బంధువు లచ్చన్న వికలాంగులు ఆర్థికంగా ఎదగాలి, వికలాంగులు ఆర్థికంగా బాగుపడాలి అనే ఆలోచన చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల మీద సంతకం చేసిన గొప్ప చరిత్ర లచ్చన్న. మరి ఆ సంతకం మామూలు సంతకం కాదు. 13,000 వికలాంగుల స్వయం సహాయక సంఘాలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. 84,000 మంది వికలాంగులు పొదుపు చేసుకుంటున్నారు. మరి అట్లాంటి సంతకం చేసిన మహానుభావుడు మన లచ్చన్నకి నిజంగా సమస్త తెలంగాణ వికలాంగుల తరఫున వేల నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామన్నా. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నా తరఫున ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, మన సంక్షేమాన్ని చూసే ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా కొంచెం ఓపిక చేసుకోవాలి. మరి దశాబ్దాల తరబడి ఉన్న సమస్యలు ఒకే రోజున పరిష్కారం కావాలంటే కావు, కానీ నిదానంగా ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని మన ప్రజాపాలన ప్రభుత్వానికి అండగా ఉండాలన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, నాయకత్వం, లచ్చన్న నాయకత్వం, జై వికలా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చైర్మన్ సార్. అదేవిధంగా ఈరోజు ఆ సేతు హిమాచలం అంతా చల్లని మనసున్న మనిషి మన గౌరవ ముఖ్యమంత్రి, మన మంత్రివర్యులు గారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాగానే ఒక వికలాంగురాలకు ఉద్యోగం వచ్చిందంటే మరి మన వికలాంగుల పట్ల ఎంత కన్సర్న్ ఉందో మనం చూసుకోవాలి. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మరి మన మంత్రివర్యులు గారికి నేను అభినందన తెలియజేస్తూ, నేను ఫస్ట్ టైం సార్ని కలిసినప్పుడు అసోసియేషన్ తరఫున ఒకటే చెప్పారు, హబీబ్ గారు నేను ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేని అన్ని ప్రాబ్లమ్స్ మీకు సాల్వ్ చేస్తాను, మీరు డోంట్ వరీ అని చెప్పారు. నేను కూడా డౌన్ టు ఎర్త్ వచ్చిన వ్యక్తి ప్లస్ స్టూడెంట్ లీడర్గా వచ్చిన వ్యక్తి కాబట్టి నాకు అన్ని సాధకవాదాలు తెలుసు. నాకు కొంచెం సమయం ఏం చెప్పారు, మనం వెయిట్ చూద్దాం. ఎందుకంటే అన్న అంత పెద్ద మనసుతోటి అంత అలింగనం చేసుకొని మనకు ఒక పెద్దనలాగా అన్న అంటే నేను ఉన్నా, మీకోసం మీకు అండగా ఉన్నాను, నాకు అన్ని సాధకవాదాలు తెలుసు, నేను అన్ని చేస్తాను. ఎందుకంటే అన్న మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మేము పెట్టిన మా అభ్యర్థులు, మీ డిమాండ్స్ అన్నామన్నా అభ్యర్థులు మాత్రమే ఒక్క పెన్నీ కూడా, ఒక్క పైసా కూడా గవర్నమెంట్కి బర్డన్ లేదు. ఓన్లీ పేపర్ ఖర్చు తప్పితే సింగిల్ పై కూడా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేనినా. కాబట్టి మా ఆయన దయం, ఎందుకంటే ఒక్కసారి వికలత్వం పొందితే అతన్ని చావుతోటి ఆ వికలత్వం పోతుంది. ఇప్పుడు వేరే వర్గాల వాళ్ళకి మనం ఏది ఇచ్చినా కూడా వాళ్ళు సామాజికంగానో, ఆర్థికంగానో, రాజకీయంగానో తక్కువ ఉంటే వాళ్ళ అభివృద్ధి చేస్తే వాళ్ళకి సమాజం బ్రహ్మరథం పడుతుంది. కానీ మనకు వికలత్వం అనేది మన పుట్టుకలతో అంటే సాగుతోటి అది పరిష్కారం అవుతుంది. కాబట్టి అసలైన మనకు ఫలాలు దక్కాల్సి మనకైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, వికలాంగులకు చేసిన సేవ అసలైన సేవ. ఎందుకంటే వాళ్ళకు ఒకసారి వికలత్వం పొందితే వాళ్ళకి పోదు. కాబట్టి మిగతా సమాజాలకు ఎన్ని ఇచ్చినా వీళ్ళు వాళ్ళకంటే ఇంకా భిన్నగా వీళ్ళకి మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మానవ సేవే మానవ సేవ అంటారు. అంటే మానవునికి సేవ చేస్తే దేవుడు సేవ చేసేట, వికలాంగుడి సేవ విశ్వమానవ సేవ. కాబట్టి ఈ అదృష్టం అనేది రాదు, వికలాంగుల సేవ చేయాల్సిన అదృష్టం. మరి దేవుడు లాంటి మన మన మధ్యన నుంచి, మన సమాజం నుంచి, మన అట్టడు వర్గాల నుంచి వచ్చిన మన పెద్దన్న మరి ఈ రోజు మనకు ఉండడం నిజంగా ఆ దేవుడికి నేను ఒకసారి అభినందన తెలియజేస్తూ, మరి గౌరవ మంత్రి ప్రజలు మన పెద్దలని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని మనం కూర్చి ఇవ్వాల్సిందిగా నేను వారిని ప్రార్థిస్తూ